మీ పిన్ నెంబర్ ఒకసారి చెప్తారా? ఏ బ్యాంకు కూడా కస్టమర్లను పిన్ నెంబర్ చెప్పమని అడగదు. కానీ బ్యాంకు ప్రతినిధులుగా ఖాతాలను కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. లింక్ పంపిస్తారు, క్లిక్ చేయమంటారు. చేశారో ఇక అంతే. మీ అకౌంట్లోని క్యాష్ మొత్తం హుష్కాక్ అయిపోతుంది. లింకే కదా అని టచ్ చేస్తే నిండా మునుగుడే. నెట్ చాటున ఎన్నెన్నో నకరాలు, రూట్ మార్చిన సైబర్ క్రిమినల్స్. కస్టమ్ మీది, ఖాతాలో క్యాష్ మీది, కానీ లావాదేవీల రిమోట్ వాళ్ల చేతికి. లింక్ టచ్ చేస్తే, ఓటీపీ చెప్పేస్తే ఖాతా ఒడిసెర సుమతి. మీ డేటా వాడి చేతిలో ఇలా. ఈ అప్లికేషన్ మన దగ్గర ఇన్స్టాల్ చేసుకోమని చెబుతున్నారు. దీన్ని ఫోన్లో చెప్పమని వాళ్ళు అడుగుతారు. సింపుల్గా ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రెండో ఫోన్ అనేది కంట్రోల్ అనేది వస్తుంది. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉండే కొద్దీ చూశారు కదా, ఫోన్ అని కొట్టంగానే ఫోన్పే ఎవ్రీథింగ్ నా స్క్రీన్ మొత్తం ఇక్కడ ఆ వ్యక్తికి రావడం జరిగింది. అయ్యారే ఇదెలా? టెక్నాలజీ చాటున సైబర్ నేరాలు అన్నీ ఇన్ని కావు. కార్డు క్లోనింగ్, ఓటీపీ మోసాలు ఎప్పుడూ అవుట్డేటెడ్గా మారాయి. ఇప్పుడు జస్ట్ ఏ క్లిక్ అంటూ ఖాతాలను కొల్లగొడుతున్నారు. లింకులు ఎరగా వేసి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఏ బ్యాంకు కూడా కస్టమర్ల పిన్ కార్డు వంటి వివరాలను అడగదు. కానీ బ్యాంక్ పేరు చెప్పి లింకులు పంపి ఖాతాలను దోచేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. నిజామాబాద్లో అదే జరిగింది. డొంకేశ్వర్ మండలం గంకా సముందర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి సాధారణ రైతు. కష్టపడి పైసా పొదుపు చేశాడు. బిడ్డ పెళ్లి కోసమని ముందు జాగ్రత్తగా బ్యాంకులో డబ్బులు భద్రపరిచాడు. నూత్పల్లిలోని యూనియన్ బ్యాంకులో ఆయనకు ఖాతా ఉంది. ఓ రోజు వాట్సాప్లో ఆ బ్యాంక్ లోగోతో మెసేజ్ వచ్చింది. అర్థం కాలేదని వదిలేశాడు. మళ్లీ మెసేజ్ వచ్చింది. అందులో లింక్ ఉంది. బ్యాంక్ లోగో కనిపిస్తుంది కదా అని లింక్ను టచ్ చేశారు ఆయన. ఓటీపీ వచ్చింది. ఆ వెంటనే ఫోన్ కూడా. అవతల వ్యక్తి హిందీలో మాట్లాడుతుండటంతో తనకి ఏమీ అర్థం కాలేదు. ఫోన్ కట్ చేశాడు. ఆ క్రమంలోనే తన ఖాతాలో నుంచి 4 లక్షల డబ్బులు కట్ అయినట్టు బ్యాంక్ నుంచి వరుసగా మెసేజ్లు వచ్చాయి. వెంటనే బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్ను ఫ్రీజ్ చేయించారు ఆయన. బిడ్డ పెళ్లి కోసం కూడబెట్టుకున్న డబ్బుల్ని కొట్టేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు ఆయన. ఊరికే కాల్ చేస్తున్నారని మేము ఆ రోజు పొలం వేస్తున్నాము. పొలం వేస్తే ఊరికే డిస్టర్బ్ అవుతున్నాను. ఆ రోజు మొత్తం 20 టైమ్స్ కాల్ చేసిరు. 20 టైమ్స్ కాల్ చేస్తే సపడాక నేను ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన. బ్లాక్ లిస్ట్లో పెట్టేసి నా పొలం పని మీద నేనున్నా, నా పని మీద నేనున్నా, పొలం పని మీద వచ్చి చూసే కంటే మెసేజ్లు వచ్చేటి వస్తున్నాయి. ఆ మెసేజ్లకి నుంచి ఒకటి 1 లక్ష రూపాయలు కట్ అయినట్లు వచ్చింది, ఒకటి 50,000 రూపాయలు కట్ అయినట్లు వచ్చింది, ఒకటి 66,800 రూపాయలు కట్ అయినట్లు వచ్చింది. అటు మెదక్ జిల్లాలోనూ ఇటీవల ఇలాంటి సైబర్ నేరాలు పెరిగాయి. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. మన ఫోన్కి ఓటీపీలు పంపించి పిన్ నెంబర్ పంపించేసి మళ్ళీ మా ఓటీపీలు కావాలని చెప్పేసి మీకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని చెప్పడము. అదేవిధంగా అన్నోన్ లింక్స్ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నోన్ లింక్స్ని ఓపెన్ చేయకండి. అన్నోన్ లింక్స్ని ఓపెన్ చేసి మనం దాంట్లో వాళ్ళు టాస్కులు ఇస్తూ ఉంటారు. ఆ టాస్కులు మనం కంప్లీట్ చేస్తే ఆ తర్వాత దానికి మనం అడిక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పే టాస్కుల ప్రకారం చాలా మంది ఈ మధ్య డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. లింకులను పంపి ఖాతాల్లో కోత పెట్టడమే కాదు, ఉద్యోగాల పేరిట, బంపర్ ఆఫర్ల పేరిట ఎంతో మందిని నిలువు దోపిడీ చేశారు సైబర్ నేరస్తులు. అంతేకాదు, 1 లక్ష పెట్టుబడి పెడితే 2 లక్షలు ఇస్తామంటూ బురిడి కొట్టించారు. ఆశకు పోతే అసలుకే ఎసరు వస్తుందని ప్రజలు ఇప్పటికైనా గమనించాలంటున్నారు పోలీసులు. అదేవిధంగా అన్నోన్ వీడియో కాల్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్లమని చెప్పేసి, నేవీ అని, సిబిఐ అని వచ్చే కాల్స్ని ఏవి నమ్మకండి. ఎవరు కూడా మీకు అట్లా ఫోన్ చేయరు. అదేవిధంగా ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ సేల్స్ ఉన్నాయని చెప్పేసి ఓఎల్ఎక్స్ స్కానర్స్ పంపించేసి వాటిని స్కాన్ చేయమని చెప్పడం. కొంతమంది మీ అకౌంట్కి కొంత అమౌంట్ పంపించేసి మిస్ అయ్యి మీ అకౌంట్కి వచ్చింది, దీనికి స్కాన్ చేయండి అని చెప్పడము. ఆ విధంగా వచ్చే మా ఆన్లైన్ నుంచి వచ్చే ఏ కాల్స్ కానీ ఆన్లైన్ మోసాలకు గురి కాకండి. ఏది కూడా ఫ్రీగా వస్తుంది, లేకుంటే మనకు తక్కువ అమౌంట్తో ఎక్కువ అమౌంట్ వస్తుందనే ఆశలకు పోకండి. దయచేసి అందరూ ఇది గుర్తించండి. ఆ గట్టునే కాదు, ఈ గట్టును కూడా సైబర్ నేరాలు దౌడు తీస్తున్నాయి. గత 3 ఏళ్లలో సైబర్ క్రైమ్లో విశాఖలో 100 కోట్లు కోల్పోయారు 13,000 మంది బాధితులు. కంప్లైంట్స్ వెల్లువెత్తడంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. కేటుగాళ్లకు చెక్ పెట్టారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే ఆ డబ్బు ఇక గోడకు వేసిన సున్నమే అనే మాటను మార్చేశారు.
నిందితుల్ని పట్టుకోవడమే కాదు నగదు రికవరీ చేశారు. దాదాపు 18 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు విశాఖపట్నం పోలీసులు. బాధితుల్లో స్టార్ మేకర్ సత్యానంద్ సహా ఉన్నత వర్గాలు, రిటైర్డ్ అధికారులు, విద్యావంతులు కూడా ఉన్నారు. లీగల్ ప్రాసెస్ ద్వారా బాధితులకు నగదు తిరిగి జమ చేసే చర్యలు ప్రారంభించారు సిపి. 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ ఉంది అండ్ నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది. అక్కడ కంప్లైంట్ చేస్తే 1930 ద్వారా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా చేస్తే మీ మొత్తం అమౌంట్ మేము ఫ్రీజ్ చేయగలుగుతాం. కానీ టైం గడిపే కొద్దీ టైం ల్యాబ్స్ అయితే కొంత అమౌంట్ పోతూనే ఉంటుంది. కాబట్టి కొంత టైం తర్వాత మొత్తం అమౌంట్ వెళ్ళిపోతే ఆ అకౌంట్కి, ఆ మోసగాళ్ళ అకౌంట్కి అప్పుడు మీకు తిరిగి డబ్బు ఇప్పించడం చాలా కష్టమవుతుంది. అందుకే ఇక్కడ ముఖ్యం వచ్చేసి సైబర్ నేరాలు జరుగుతుంటే మీకు అనుమానం రావాలి. ఒకవేళ నేరం జరిగింది అని మీకు అనుమానం ఉంటే వెంటనే సంప్రదించండి. నంబర్ 1 బ్యాంక్, నంబర్ 2 పోలీస్. కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును సైబర్ కాకులు పాలు చేయకండి. మీ ఫోన్కు వచ్చే మెసేజ్లు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరు ఫోన్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల పిన్ నెంబర్లు, ఓటీపీలు చెప్పకూడదు, షేర్ చేయకూడదు.